ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనము. మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు, కానీ దేవుడు మాత్రం నీ హృదయాన్ని చూచేవాడు. ఎందుకంటే ఈ మనుషుల లోకంలో ఉన్నవారు నీకున్నటువంటి ఉద్యోగాన్ని బట్టో, నీకున్నటువంటి ఆస్తిని బట్టో, నీకున్నటువంటి నగలు బట్టో, సంఘంలో నీకున్నటువంటి పేరుని బట్టో నిన్ను గొప్ప చేయడం మొదలు పెడతారు. నిన్ను ప్రాముఖ్యమైన వ్యక్తిగా నిన్ను పిలుస్తూ ఉంటారు. అయితే ఏమీ లేని వాడిని ఎవరు పట్టించుకోరు. నీ దగ్గర ధనము లేకపోయినా, ఉద్యోగం లేకపోయినా, లేదు నీకు సంఘంలో పేరు ప్రతిష్టలు లేకపోయినా, నీ కుటుంబీకులు నీ దగ్గర లేకపోయినా, ఇలా నీ దగ్గర ఏదైతే లేదో దాన్ని బట్టి కూడా నిన్ను దూరంగా పెడతారు మనుషులైనటువంటి వారు. అయితే అందరి గురించి నేను చెప్పడం లేదు, కానీ లోకంలో ఉన్న వాడుక ప్రకారము, సామెత ప్రకారము, మానవ యొక్క మనిషి స్వభావం ప్రకారము మనుషులు పై రూపాన్ని మాత్రమే లెక్క పెడతారు. వారి హృదయంలో వాళ్ళు ఎంత ఘోరం చేసినా, ఏం చేసినా, వారి దగ్గర డబ్బు ఉంటే చాలు వారిని ఎంతగా ఆకాశానికి ఎత్తేస్తారంటే, నీ దగ్గర ఏమీ లేనప్పుడు నిన్ను అంతే కిందకి దిగజారుస్తూ ఉంటారు. కానీ మనుషులైతే పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ దేవుడు నీ హృదయాన్ని మాత్రమే చూస్తాడు. నీ అందాన్ని చూడడు, నీ ఉద్యోగాన్ని చూడడు, నీ డబ్బును చూడడు, నీకున్నటువంటి పేరు ప్రతిష్టను చూడడు. కానీ నీ హృదయంలో దేవుని యందు ఉన్నటువంటి భయభక్తులు, నీ హృదయంలో నీవు చేస్తున్నటువంటి నీతి, ఆలోచన, ఇలా ఈ ప్రతి ఒక్క విషయాన్ని దేవుడు లక్ష్య పెడతాడు. యథార్థత కలిగి నీవు జీవించినప్పుడు, దేవునికి ఇష్టానుసారంగా నీవు జీవించినప్పుడు, దేవుడు నీ హృదయాన్ని లక్ష్య పెడతాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను ప్రేమిస్తాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ లోకంలో ఎంతమంది ధనవంతులున్నా సరే, ఎంతమంది పేరు మోసిన వ్యక్తులు ఉన్నా సరే, ఎంతమంది వరల్డ్ బ్యూటీస్ ఉన్నా సరే, ఇలా ఎంత పెద్ద పేరు మోసిన వాళ్ళైనా సరే, వారందరినీ సైతం పక్కన పెట్టి నీ హృదయంలో ఉన్నటువంటి మంచిని బట్టి దేవుడు నిన్ను ఎన్నుకుంటాడు. పరలోక రాజ్యంలో నీలాంటి వారికి స్థానం ఇస్తాడు. కనుక నీవు నా దగ్గర ఏమీ లేదు, ఈ దినమున నన్ను అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు, నన్ను ఎవరు సరిగ్గా చూసుకోవడం లేదు, నాతో ఎవరు మాట్లాడడం లేదు, నన్ను దేనికి పిలవడం లేదు అని నీవు ఈ దినమున హృదయంలో నువ్వు బాధపడుతూ ఉన్నావేమో. అయితే ఈ మాట నీ కోసమే. మనుషులను లక్ష్య పెట్టకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను లక్ష్య పెడతాడు, దేవుడు నిన్ను కనిపెడతాడు, దేవుడు నీకు తోడై నడిపిస్తాడు. కనుక నీవు ఏమాత్రము భయపడక, ఏడవకుండా, ఎప్పుడు వేదన పడేవారిగా ఉండకుండా నీ హృదయంతో దేవుని ఆరాధించు, దేవుణ్ణి మాత్రమే ఆధారం చేసుకొని జీవించు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్య, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇచ్చినటువంటి వాక్యమును బట్టి మీకు వందనములు. ఈ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి హృదయములో మీరు దూరంతగా ఫలింప చేయమని వేడుకుంటున్నాము తండ్రి. మీ కృపలో భద్రం చేయండి తండ్రి. విత్తినటువంటి వాక్యము మంచి నేలను పడిన విత్తనము వలె మంచి పంటను వేయటానికి, వారి జీవితాలలో కార్యాలను వారు చూడటానికి సహాయం చేయండి. ఈ దినమంతా చేర్చిన పనుల్లో మీరు తోడై నడిపించండి. చేతి పనులే కల్లాడుతున్న వారు మీరు జ్ఞాపకం చేసుకోనండి. తగినటువంటి చేతి పనిని, ఉద్యోగమును ప్రతి ఒక్కరికి అందించమని వేడుకుంటున్నాం దేవా. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి తండ్రి. ఎంతమంది బిడ్డలు లేకుండా బాధపడుతున్నారో యేసయ్య, అటు గర్భాలను తెరవండి యేసు నామములో. ఎంతమంది డెలివరీ సిద్ధంగా ఉన్నారో సుఖమైన కాన్పులు వారికి అందించి దేవ, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండలాగిన సహాయం చేయండి తండ్రి. బలహీనలకు బలం చేకూర్చండి. రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి. వివాహాలు కాని వారికి తగినటువంటి భాగస్వామిత మీరు ఐక్యపరచండి. పరీక్షలకు వెళ్తున్న వారిని జ్ఞాపకం చేసుకోనండి. మంచి విజయాన్ని వారు పొందుకునేలాగిన సహాయం చేయండి. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి దేవ.
ఎంతమంది కృంగిపోయి ఉన్నారో వారిని ఆ కృంగిన స్థితిలో నుంచి లేవనెత్తి మీ యొక్క దక్షిణ హస్తంతో వారిని ఆదుకొనమని వేడుకుంటున్నాం. సంతోష వస్త్రంతో వారి జీవితాలను మీరు నింపమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.